హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరికీ గుడ్ మార్నింగ్, హ్యాపీ ట్యూస్డే ఆల్. ఇక్కడ నా పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట, ఆల్మోస్ట్ అయిపోయింది. ఎందుకంటే మార్నింగ్ లేవగానే మనం స్నానం చేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం పూజ చేసుకుంటే మనసు అయితే మనకు ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇక్కడ నేనైతే దండం పెట్టుకుంటున్నాను అనమాట. లిని స్కూల్కి వెళ్తున్నానా? బాయ్ చేసావా నాని? బాయ్. ఎక్కడికి వెళ్తున్నావు? వెళ్ళిపోతున్నావా? వెరీ గుడ్. వాళ్ళ డాడీ అయితే వచ్చేసారు పండుని స్కూల్కి తీసుకెళ్ళడానికి. ఆటో అంకుల్ ఏమో గీత కోసం వెయిటింగ్ అనమాట. మా పండుకి ఆటో కన్నా వాళ్ళ డాడీ స్కూటీ మీద తీసుకెళ్తేనే చాలా హ్యాపీ. బట్టలు వాషింగ్ అయితే చేశాను. ఈరోజు స్పెషల్ ఏమో బెండకాయ అనమాట. మేము ఎక్కువగా బెండకాయ అంటే తింటాం, ఎందుకంటే మా పిల్లలిద్దరికీ కూడా బెండకాయ అంటే చాలా ఇష్టం. సో అది కూడా మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కదా బెండకాయ. సో అందుకని మేము ఎక్కువగా ఇవే తింటూ ఉంటాం అన్నమాట. బెండకాయలో మనం చాలా వెరైటీస్ అయితే చేసుకోవచ్చు. కర్రీ చేసుకోవచ్చు, టొమాటో వేసుకొని, లేదా ఫ్రై చేసుకోవచ్చు. ఈరోజు నేనైతే టొమాటో లేకుండా ఓన్లీ ఆనియన్స్ అండ్ బెండకాయ వేసి ఫ్రై చేస్తున్నాను. ఎందుకంటే సైడ్ డిష్గా పప్పు పాలకూర అయితే మళ్ళీ ప్రిపేర్ చేశాను అనమాట. సో పప్పు పాలకూరకి కర్రీ అయితే బాగోదు కదా. సో అందుకే ఇక నేను బెండకాయ ఫ్రై అయితే చేస్తున్నాను అనమాట. దీనివల్ల మనకి హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయి కాబట్టి మా పాప ఫస్ట్ అంతా తినేది కాదు, కానీ ఇలా ఆనియన్స్ వేసి మంచిగా ఫ్రై చేయడం వల్ల తింటుంది. సో తనకి ఇష్టం కదా, మనకి కూడా బ్రెయిన్ కొంచెం తెలివితేటలు అవి పెరుగుతాయి, పిల్లలకి కూడా మంచిదని చెప్పేసి బెండకాయ కర్రీ అయితే నేను ఇక్కడ ప్రిపేర్ చేస్తున్నాను. అందుకే కట్ చేస్తున్నాను. పాప వెళ్ళగానే వెజిటేబుల్స్ అయితే కట్ చేసుకొని రెడీ చేసుకుంటాను. కట్ చేస్తాను నేను. కిచెన్లోకి వెళ్ళిపోదాం రండి. ఇక నేను ఆనియన్స్ టొమాటోస్ ఎందుకు కట్ చేస్తున్నానంటే ఇతనికి టొమాటో చట్నీ అంటే చాలా ఇష్టం అన్నమాట. ఎందుకు అంటే బెండకాయ ఎక్కువగా నచ్చదు, ఎందుకో లైక్ చేయరు. అది ఏ వెరైటీ రెసిపీలో మనం చేసినా సరే తనకు నచ్చదు. సో అందుకే అతని కోసం స్పెషల్గా టొమాటో చట్నీ అయితే చేస్తున్నాను. టొమాటోస్ అయితే ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి ఇందాక కట్ చేశాను, ఇప్పుడు టొమాటోస్ అయితే కట్ చేస్తున్నాను. ఇవన్నీ ప్రిపేర్ చేసుకొని ఆల్రెడీ స్టవ్ మీద ఏదో పెట్టాను అనమాట. అయితే ఏం ప్రిపేర్ చేస్తున్నాను, ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేసాను. అవి కొంచెం గోల్డిష్ కలర్ వచ్చిన తర్వాత మనం ఏంటంటే టొమాటోస్ వేసి కొంచెం సేపు అటు ఇటు కలపాలి. కొంచెం సాల్ట్ వేసి మనం సిమ్లో పెట్టి, కొంచెం కరివేపాకు వేసి సిమ్లో పెట్టి మూత పెట్టి ఉంచామనుకోండి, టమాటోస్ అన్నవి కొంచెం స్మాష్ అవుతాయి, మెత్తగా అవుతాయి. కొంచెంసేపు మనం అన్నీ సాల్ట్ వేసుకున్నాం కదా, కొంచెం ఏంటంటే చిన్న ధనియాల పొడి కూడా నేను వేసాను, ఎందుకంటే ఫ్లేవర్ బాగుంటుందని. ఇక్కడ రైస్ కూడా నేను పెట్టేస్తున్నాను. వన్ సైడ్ టొమాటో చట్నీ అండ్ వన్ సైడ్ రైస్ కూడా పెట్టేస్తే రెండు ఒకసారినే అయిపోతాయి. ఇప్పుడు మా టిఫిన్ టైం ఏంటో చూద్దాం రండి. పూరి అండ్ సేమియా ఉప్మా అండ్ పల్లీల చట్నీ ఇక్కడైతే ప్రిపేర్ చేశారు. ఇది నాది మా అత్తయ్యది టిఫిన్ అనమాట. ఇక్కడైతే నేను మూవీ చూస్తూ ఉప్మా ఎంజాయ్ చేస్తున్నాను. వేడి వేడి సేమియా ఉప్మా చేశారు, కొంచెం సుజీ రవ్వ కూడా యాడ్ చేశారు అందులో. ఆ రెండు మిక్స్ చేసి చేయడం వల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగుంటుంది. వేడివేడిగా చేయడం వల్ల ఇంకా బాగుంటుంది. ఇక్కడ మా హస్బెండ్ తినిపిస్తున్నారు అనమాట. ఎప్పుడో అలా టైం దొరికేటప్పుడు ఇద్దరం కూర్చొని టీవీ చూస్తూ ఎంజాయ్ చేస్తాను. రైస్ అయితే ఒక్కసారి కలుపుతున్నాను, అయిపోయిందో లేదో అని చూస్తున్నాను. పక్కన టొమాటో చట్నీ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ బెండకాయ కర్రీ ఎలా చూద్దాం. ఇక్కడ కొంచెం కడాయి పెట్టుకొని అందులో మేము ఆల్రెడీ చెప్పాను కదా, ఆయిల్ కోసం వెస్టేజ్ నుంచి మేము తీసుకున్నాం కదా, ట్రాన్స్ఫర్ ఆయిల్ అనమాట. ఇది ఫ్యాట్ అయితే ఉండదు, మనకి కొలెస్ట్రాల్ కూడా ఉండదు. ఈ ఆయిల్ యూస్ చేయడం వల్ల మనకైతే వెయిట్ పెరగము, చాలా మంచిదన్నమాట. ఒక 2 స్పూన్స్ అయితే మనం వేసుకుంటే సరిపోద్ది. కర్రీ కూడా టేస్టీగా ఉంటుంది. కొంచెం అందులో ఏంటంటే మనం పోపులు వేసి కొంచెం కరివేపాకు, ఆనియన్స్ కొంచెం ఫ్రై చేసి అందులో మనం కట్ చేసి పెట్టుకున్న బెండకాయలు కూడా వేసేసుకోవాలి. పాప అయితే బెండకాయ కర్రీ కదా, హ్యాపీగా ఏ పేచి పెట్టకుండా అయితే తినేస్తుంది. పాప వచ్చేలోపు నేనైతే ఎప్పుడు వంట అయితే కంప్లీట్ చేసేస్తాను. స్కూల్కి వెళ్ళగానే స్టార్ట్ చేస్తాను. ఇక పాప వచ్చేలోపు వంట అయిపోద్ది. నాకు ఏమైనా ఇంకా ఏమైనా పనులు ఉంటే అవి కూడా నేను చూసుకుంటాను అనమాట. కొంచెం సాల్ట్ వేసి మగ్గబెడుతున్నా. ఇక్కడ మా గీత ఎందుకు వచ్చిందంటే ఈరోజు స్కూల్కి వెళ్ళి వామిటింగ్స్ అయితే చేసుకుంది. సో వాళ్ళ డాడీ వెళ్ళి తీసుకొచ్చేసారు, స్కూల్ నుంచి ఫోన్ చేశారు, వాళ్ళ డాడీ వెళ్ళారు. ఈలోపు బెండకాయ కర్రీ కూడా అయిపోయింది. యమ్మీ యమ్మీ బెండకాయ కర్రీ రెడీ. ఇక్కడ మా పాప హోంవర్క్ కూడా రాసేస్తుంది. రాయిస్తాను పండుతల్లి అంటే నేను రాస్తాను అనేసి అన్నది.
ఇక్కడ నైట్ అయితే నేను కిచెన్ టాప్ కూడా క్లీన్ చేస్తాను, అయిపోయింది. ఇక్కడ పాపకి పాలు మరగబెట్టాను అనమాట. కిచెన్ టాప్ క్లీన్ చేసుకుంటే చూడటానికి చాలా బాగుంటుంది కదా. గిన్నెలు కూడా తోమేసాను. ఇప్పుడు మార్నింగ్ లేవగానే మనకి మైండ్ అంతా ఫ్రెష్గా ఉంటుంది. వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. వీడియోస్ అయితే అందరూ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ లైక్ టు మై ఛానల్. కంప్లీట్ అయ్యింది. గుడ్ నైట్ ఆల్.